So previously we have presented a class on ESAMR. అప్పుడు నలుగురు అమ్మాయిలు పిలిపించి వాళ్ళని ఎలాగా ESAMR అనే హెల్పింగ్ వర్బ్స్ని మన క్లాస్ రూమ్ సెటప్లో ఉపయోగించవచ్చో నేర్చుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద సేమ్ థింగ్ ఇన్ టు వాజ్ అండ్ వర్. అది పాస్ట్ టెన్స్లోకి ఎలా మార్చొచ్చో అది నేర్చుకుందాం. అండర్స్టాండ్? సో వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్స్ దట్ వి యూస్, వాట్ ఆర్ ద ప్రొనౌన్స్ దట్ వి యూస్ విత్ వాజ్ అండ్ వర్? I was, we were, you were, they were, he was, she was, it was. Understand? So ఇప్పుడు దాన్ని నెగిటివ్లో చెప్పాలంటే I was not, we were not, you were not, they were not, he was not, she was not, it was not. Question ఏంటి? Was I, were we, were you, were they, was he, was she, was it? Negative question. Was I not, were we not, were you not, were they not, was he not, was she not, was it not? Now let us talk about the presentation. Okay, ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్. నేను వీళ్ళ క్లాస్ టీచర్ని. ఓకే, ఐ ఆమ్ దేర్ క్లాస్ టీచర్. ఇప్పుడు నేను బయట వెళ్తూ ఇక్కడున్న లీడర్కి ఏం చెప్పానంటే పేరు ఎవరన్నా మాట్లాడితే నేమ్స్ రాసేయమని చెప్పాను. సో ఇప్పుడు ఈ అబ్బాయితో నేనేమన్నానంటే నేను బయట వెళ్తున్నాను, I'm going out of the class. If anybody speaks or talks in the class, please write down the name అని అన్నాను. సేమ్ కదా. సో ఇప్పుడు ఈ అబ్బాయి నేను రాగానే ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు సార్ అని పాస్ట్లో ఏం చెప్తాడు? ఎలా చెప్తాడు? హీ వాస్ టాకింగ్. ఏం చెప్తాడు? హీ వాస్ టాకింగ్ అన్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్తాడు? నేను మాట్లాడటం లేదు సార్ అంటే ఐ వాజ్ నాట్ టాకింగ్. ఏమంటాడు? ఐ వాజ్ నాట్ టాకింగ్ అంటాడు. ఇప్పుడు ఈ అబ్బాయి నేను మాట్లాడలేదు సార్ అని అన్నాడు కాబట్టి ఈ అబ్బాయి కోపం వచ్చి ఏమని అడిగాడు? పక్కనుండే అబ్బాయిని ఏమని అడిగాడు? ఈ అబ్బాయి మాట్లాడడం లేదా? ఏమంటాడు? వాజ్ హీ నాట్ టాకింగ్. దానికి ముందు ఈ అబ్బాయి ఏమడుగుతాడు? పక్కనుండే అబ్బాయిని నేను మాట్లాడుతున్నానా అని అడుగుతాడు. ఏమంటాడు? వాజ్ ఐ టాకింగ్ అంటాడు. ఈ అబ్బాయి కోపం వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటి? అబ్బాయిని was he not talking? Look at these 4 sentences. First sentence ఏంటి? he was talking, positive. ఈ అబ్బాయి పలికి నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? I was not talking. ఇప్పుడు ఈ అబ్బాయిని అడిగిన క్వశ్చన్ ఏంటి? was I talking? ఏంటి క్వశ్చన్ ఏంటి? was I talking. ఇప్పుడు ఈ అబ్బాయి కోపం వచ్చి ఈ అబ్బాయిని అడిగిన క్వశ్చన్ ఏంటి? was he not talking? ఏమన్నాడు? was he not talking. అంతే. Did you understand? సో ప్రజెంట్లోను పాస్ట్లోను మన మైండ్లో అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ దెమ్. ప్రజెంట్ అనగానే మనకు గుర్తు రావాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? వాస్, వర్. సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ యాక్చువల్లీ యూజ్ సెంటెన్సెస్ ఇన్ ద క్లాస్ రూమ్ సెటప్. ఇట్స్ నాట్ జస్ట్ ద క్లాస్ రూమ్లో మాత్రమే కాదు, ఎనీవేర్ యు గో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే.